వేసుకుపోయిందన్నా అది. ఆహా బా బా సాయన తీసిండే బా చెప్పే పెద్ద సైజు. బాబ్బా చూడు ఎట్లా వేసుకోదు. ఆగన్నా నచ్చలేనా నాకు అది పెద్దదే అన్న నాకు తెలిసి. అగ్గా బ్రో నమస్తే. మాకు చేపలు పట్టడం అంటే ప్రాణం. మా కాళ్ళు చేతులు చేపలు పోకుండా మంచాన్ని గట్టేసిన మంచంతో సహా లేపుకొని వెళ్ళి చేపలు పడతాం. అవసరమైతే ఆ కాళ్ళు చేతులు గట్టేసిన కూడా చేపలకు అలవాటు చేస్తాం. మొత్తానికి మేము చేపలకు పోకుండా మాత్రం ఎవ్వడు ఆపలేడు. మేము ఒక్క రోజు చేపలకు పోకుండా ఇంటికాడ ఉన్నప్పుడు మొగుడు తెచ్చిన ముండున్నట్టుంటాం. అదే రేపు చేపలకు పోతాం అన్నప్పుడు బాబాయ్ ముఖం లైట్ హౌస్ వెలిగినట్టు వెలిగిద్ది పో. ఇక చేపలకి గాలాలకి మాకు ఉన్న అనుబంధం అలాంటిది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది చేపలకి మాకు గత జన్మలో ఏమన్నా తగాదాలు ఉండొచ్చు, లేకపోతే ఏంది చెప్పు ఈ జన్మలో వాటి కోసం ఎత్తుకోడు, ఈ చేపల కోసం తిరిగే తిరుగుడు. ఏదైనా కాలేజీ చుట్టూ తిరిగిన ఈ పాటికి 2 అమ్మాయిలు పడు. ఇక అన్నట్టు ఈ రోజు కొన్ని ఎర్రలు తీసుకొని బామ్ చేపలు పడదామని పోతున్నాం. అయ్యే చేపల్ని కొన్ని చోట్ల బొమ్మిడాలని కూడా పిలుస్తారు. బాబాయ్ మనకి ఎర్ర నీళ్ళు వచ్చినప్పుడే తీరొక్క చేప పడుతుంది. తినాలనుకున్నా ఇదే టైంలో తినాలా, తర్వాతకి కావాలనుకున్నా దొరకవు. మా వాళ్ళు వాక్కడికి వచ్చేటప్పుడు బానే వస్తారు. తీరా వాక్ దగ్గర రాగానే ఏమైద్దో ఏమో గానీ డిటెక్టివ్ లెవెల్లో స్కెచ్ చేస్తారు చేపలు ఆడబడతాయో అని. మా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ జాబ్ వచ్చినా బాగు చేపలు ఎతికినట్టే క్రిమినల్ ని కూడా ఎతికి పెడతారు అనిపిస్తుంది. ఇక పెద్ద చర్చ తర్వాతకి ఒక ప్లేస్ ఎంచుకున్నారు. అమ్మయ్య ఈ రోజు కొంచెం తొందరగా ఎతికినట్టున్నారు. ఒక్కొక్క నాడైతే సగం పూట వాక్కడే గడిచిపోయింది. ఇక ఇదంతట్లుంటే మా అన్న చూడండి నీళ్ళల్లో గుంటలాడుంటాయని కర్ర ముందు పెట్టుకుని మరి పోతాడు. ఇంత పొయ్యేదారిలో గుంట ఉందనుకో మనిషి కనపడ్డు బుడగలు ఒకటే కనపడతాయి. మనకి ఈ రోజు బొమ్మడాలతో పాటు జల్ల చేపలు కూడా మంచిగా పడతాయని ఒక అన్న చెప్పిండు. అందుకనే ఇంత తిప్పలు పడుకుంటా పోతున్నాం. మా వాళ్ళు ఫోన్లతో పాటు సామాన్లన్నీ నాకు ఇచ్చి ఎట్లా పోతారో చూడు. నేను ఒక్కని నీళ్ళలో పడితే చాలు 2 లక్షలు పోయినట్టే. అంటే ఫోన్ల రేట్లతో కలిపి చెప్తాను. మనం 2 లక్షలు పలకం అనుకో అది వేరే విషయం. ఇక మా తాలింపు గాని చూడండి పాయింట్ ని షార్ట్ చేసిండు. ఇంకా నయం పాయింట్ వేసుకొచ్చింది కాబట్టి షార్ట్ చేసిండు. అదే షార్ట్ వేసుకొస్తే డైర్ చేసేటోడు కావచ్చు. బాబాయ్ ఇక అన్నట్టు లొకేషన్ చెప్పక కూడా చాలా రోజులు అవుతుంది. ఈ లొకేషన్ ప్రకాష్ నగర్ బ్రిడ్జి కింద మున్నేరు. రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా రావచ్చు. వచ్చేటప్పుడు మాత్రం ఒక 4 ఎర్రలు పట్టుకొని రండి. నేను మాటిత్తన్నా ఏదో ఒక చేప మీ ఇంటికి కూర మందం పడతాయి. బాబాయ్ ఇక అన్నట్టు ఈ అన్న పేరు సాయి. అన్న కూడా మన సబ్స్క్రైబరే. పొద్దున్న లేతే అన్న వాగులోనే ఉంటాడు. ఎక్కడ ఏ చేప పడిద్దో ప్లేసులు కూడా మస్తు చెప్తాడు. వయసు చిన్నగున్న చేపల మీద అనుభవం మస్తు ఉంది. అన్న దగ్గరికి డైరెక్ట్ పోయి బామ్ చేపలు ఆడబడతాయి అని అడిగిన మనకు చెప్పకుండా ఎమ్మడి పెట్టుకునే పోతాడు. అన్న గాలాలు కూడా చూసిర్రా ఎట్లనే 3 ఫీట్ గాలాలు 3 అడుగుల కంటే ఎక్కువ ఉండవు. కానీ ఏ గాలాలకి చేపలు మాత్రం బెలగబడతాయి. అసలుకే అన్న 3 సంవత్సరాలు మంచి వాడుతానంట అయ్యే 3 ఫీట్ గాలాలని. బాబాయ్ మనకి ఏ చేప ఎట్లా బెండును కొడుతుందో మీకు క్లారిటీగా చూపిస్తా. ఇక మా వాళ్ళు సాహసాలు చేసుకుంటా ఒడ్డెక్కిర్రు. ఇక ఆగమన్నా ఆగరు. మేము మొత్తం 2 ఫిషింగ్ రాడ్లు 3 కర్ర గాలాలు తీసుకొని వచ్చినామా. ఏ గాలాలకి ఎక్కువ చేపలు పడతాయో చూద్దాం. ఒకటే ఎర్రలు కూడా మంచి సైజు ఉన్నాయి కానీ పాత ఎర్రది ఎర్రలు తవ్వడానికి 2 గంటలు పట్టింది. మరి ఎర్రలు ఇంత ముందు ఇక్కడ అమ్మేదిగా అన్న కదా. 100 గ్రాములు 100 రూపాయలా ఎంత అన్నా? నువ్వే అన్నావు అప్పుడు. ఎర్రలు కొనుక్కునే స్టేజ్ వస్తుందని ఎప్పుడు అనుకోవాలి. అన్నా మామూలు బిజినెస్ కాదన్నా. ఎర్ర మాత్రం బెలగెక్కితో అన్నాను తుంపుకోకుండా. నాకు కొడుతుంది అది తీసుకుపోతుంది. పండబెట్టింది కొట్టన్నా తిప్పుతుంది. కొట్టన్నా దాని నోట్లోనే ఉంది. ఉందన్నా దాని నోట్లోనే ఉంది. జల్లా ఏడా వా కాకపోతే ఆడుతుంది అది ముళ్ళుని పట్టుకొని. అచ్చం జల్ల పులుసు ఎప్పుడు తిన్నావు అన్న? అసలు మామూలుగా ఉండదన్న. కానీ అచ్చం అయ్యే ఏ కూర ఉండినా కానీ బాములు అనుకో అచ్చం బాముల పులుసు. ఇవి అయితే అచ్చం ఇయ్యే. అన్న వెళ్ళిపోయింది. సప్పని వెళ్ళిపోయింది కదా. దాని నోట్లోనే ఉంది కదా.
ఏంటన్నా ముళ్ళు బయటకు వచ్చింది. దాని నోట్లోనే ఉందన్న. ఒక్క నిమిషం ఆగు. దాని నోట్లోనే ఉంది. ఇప్పుడు కొట్టు. అగో పామే. అయ్యో దాన్ని నా మీద ఎత్తుందన్నా. చిన్నగా లేపు. ఎందుకంత గట్టి లేపుతానా? అవగారు అది నోట్లో పెట్టుకుని పొట్ట దాకా మింగింది. అది బొడ్డు దాకా. బొమ్మిడాలే. ఇవాళ జొన్న రొట్టెలు, బొమ్మిడాల పులుసు. బాబా అదే బిస్కెట్ అరే ఎర్ర పెద్దది పెట్టు. ఇంత పెట్టర్రా. గుర్తు వేసుకోపోతుంది. మన కొట్టుడికి వీటి దవడలే కొడుతున్నాము. వెళ్ళిపోయింది. పుట్టాను వెళ్ళిపోయింది. గెల్లని చెప్పలే అట్నుంచి నాకు వేసినట్టు అక్కడికి వెళ్ళి అటకు దగ్గరికి వెళ్ళి అది బ్లడ్ కక్కింది. మీసాలు చూడు సైడ్ నిలబడ్డేదాన్ని. మీసాలు రాయడు. బావేనా అది? అన్న ఏందన్నా మరి అంత చిన్నది తీసినావు? పోతుంది అది. నీది పోతుంది చూడు. బా పాత కావాలిగా మరి. ఇట్లా కొట్టింది తీసిన. అది కొంచెం పెద్దది కాబట్టి కదా. బొమ్మడే పోగొట్ట మాకు 2 పోగొట్టిండు. కుట్టినట్టు కూడా తెలియలే కానీ అసలు. నా క్లాత్ ఇక్కడ ఉంది. ఇక కుట్టినట్టు కూడా లేదా. నువ్వు లేదనుకొని తీసినావు కదా. నేనేం చెప్పు. ఎట్లా నీ పోలే, నేను బయట ఉన్నా అని చెప్పిన ఆమెతో. ఎలా పడ్డది. నేను ఉంటే తీసుకొని వస్తా అని చెప్పిన. గుండ్రంగా తిప్పుతుంది. అన్న మన వల్ల కాదు అది. దాన్ని హ్యాండిల్ చేయలేము మనం. షరీఫ్ అన్నే
ఊడిందా? ఒక్కలకు పోతూనే ఉంది చూడది. అన్న షరీఫ్ అన్న నీ గాల నోట్లోనే ఉందేమో అనిపిస్తుంది నాకు ఎందుకో. నీది కదా ఉంది, ఇందాకంటే గుండ్రంగా తిరుగుతుంది అవగారు. కొట్టు, దానికి అది జల్లు ఉంటుంది నాకు తెలిసి. కొట్టన్నా కొట్టు. అగో చెప్పినా కన్నా. ఏందన్నా ఏంటి? వా ఏందన్నా అది? అసలు బుడగా చూసినట్టు వచ్చిందా? ఇందాకని చెప్తున్నాను. అన్న తీసిండు బా అన్న. బాబ్బా ఆటగాడు ఇందాక గంట నుంచి, ఈ ఆటగాడు పెద్ద ఆటగాడు గంట నుంచి కూర్చుండు. ఒక్క చేప పట్టలే, మనవాడు ఇప్పుడు వచ్చి పట్టిండు. ఇంతైనా అరే హ్యాండ్ మీరు రైజ్లో ఉండాలిరా. మామూలు కొట్టుడు కొట్టలే కదా అన్నది కూడా నీ. చిన్నగా బయటికే రానంటుంది. ఈ గుంజాపోవడం కూడా అంతే గుంజాపోతాయిలే. ఈ గుంజాపోవడం కూడా అంతే గుంజాపోతాయి. అవును పోతుంది. ఏదైతే బెండ్ ఏది అసలు కొట్టన్నా? జల్ల కాబట్టి సప్పని వేసుకోపోయింది. చూసా నేను కూడా. బంగారం అసలుకి అది. అసలు ఏమని సరుకు కదా ఏదన్నా? ఏటు సరుకు అది. ఊడి అన్న అసలుకే జట్క కూడా కొట్టాడు. బాగా తినేటప్పుడు బతుకున్నప్పుడే తింటావు నువ్వైతే. ఇక్కడ కూర్చుకుంది మా ఎట్లా వస్తుంది? తలామండం వేరే ముళ్ళ పోయిందా? నోట్లోనే ఉంది. తీ దాని ముళ్ళు తీ. సంచలే ఉంది. సాయన తీసిండే. చెప్పినా పెద్ద సైజు. నేను అనుకున్నా సాయన తీత్రని. ఆ సైజు మామూలుగా కాదు అసలు. నేను అనుకుంటూనే ఉన్నా తెలుసా అన్న ఆడ పెద్దది కొడతాడని. ఓకే మూరడుందా? మూర నైస్. కొద్ది పైకే షరీఫ్ అన్న. చూడు ఎట్లా వేసిపోతున్నా. ఆగన్నా నచ్చలేనా నాకు? అది పెద్దదే అన్న నాకు తెలిసి. పెద్దదే. అగ్గా చెప్పినగా. ఆగురా గుడ్డిద్దరు ఆగురా ఒక నిమిషం. అడ్డగోలు వచ్చింది బాయ్. ఏంటి కథ? పండబెట్టింది. కొట్టన్న, ఇది పెద్దది కొట్టు. ఇది
అసలు ఎంత స్లోగా ముంచింది. బొమ్మిడాయలు అన్నీ బొమ్మిడాయలే. వాటేసుకో వాటేసుకో. పెద్దది అనుకున్నాను నేను ఇది కొంచెం కదా. రైట్ వేసుకుపోయిందన్న అది. ఆహా ఇది సైడ్ కొద్దిగా కదా. మింగిందా? లేదు ఉంది. కొట్టు పిల్లలు చేరినారా చాలా కొంచెం సాయన పడ్డది. హైలైట్ షాప్ అయిన దగ్గర ఆ సైజులు పడితేనే అక్కడ ఎత్తున్నా నేను. ఇవి కూడా పర్లేదులే అన్న. అది వీటి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉంటాయి. బామ చేప కింద టేస్ట్ గురించి నేను నాకు తీయడానికి పేరు పెట్టలేం కదా. పడ్డదా చూసుకో. పడ్డది. బాగానా పోయింది. బైపాస్ మిస్టేక్ అయింది. ఏం కదా. మనకి మొత్తం కొన్ని బొమ్మడాయలు కొన్ని జల్లలు కూడా పడ్డాయి. ఒక్క చేప బెలేగుంది, పెన్సిల్ ఉన్నట్టే సన్నగా. అసలు ఏసుడు తీసుడే మస్తు చేపలు పడ్డాయి. మనం ఎప్పుడు పెద్ద చేపలు తిండే కాదు, ఇలాంటి చేపల్ని కూడా తినాలి. మనకి పడ్డ చేపల్ని కొంచెం ఒడ్డుకెళ్ళి మీకు కూడా చూపిస్తా. జల్లలు 4 పడ్డాయి కదా. జల్లలు సైజ్ జల్లలు పడ్డాయి అన్న. నీళ్ళు ఆ సైజు చూడ ఎట్టుందా తల్లి. చందమామ మా సైజు ఉన్నాయి కన్నా. ఇంకా పడతాయి, ఇంకున్నాయి. వల వేసినా కదా పోయేటప్పుడు సాయంత్రానికి ఇంకా మాకుంటది ఆట. బాబాయ్ చూసిరుగా చేపలు ఎట్లున్నాయో. మామూలు జల్లలతో పాటు చందమామ చేపలు కూడా పట్టిర్రు. ఇదే చందమామ చేపల్ని మనం కూడా ఒకసారి పడదాం. A1 A2 A3 సరుకు మొత్తం ఈడే ఉన్నాయి. వీటిలలో ఏ చేపను తీయడం ఏ చేపను పెట్టడం టేస్ట్ అంత కమ్మగా ఉంటది. ఇక మన వీడియో నచ్చింది అనుకుంటానా? నచ్చితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టికి గుద్దండి. ఇంకో ఖతర్నాక్ వీడియోతో మళ్ళా కలుద్దాం. రైట్ మళ్ళా.